అరే తెల్లోళ్ళు 2022 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో మమ్మల్ని ఇంటికి పంపిస్తారా? ఇప్పుడు చూడండి, ఇండియా దెబ్బకి మీరైతే విలవిలలాడిపోయారు, కొట్టుమిట్టాడుకున్నారు. మీపై 3 వికెట్లు తీసి బాపు పవర్ ఏంటో చూపించి ఇండియన్ అయితే గెలిపించుకున్నాం. సక్సెస్ఫుల్ రివెంజ్ ఇస్ టేకెన్. అరే ఏందయ్యా ఇది, రివెంజ్ అంటా ఉంటే నేను ఏదో అనుకున్నా, మరి ఇంత దారుణంగా ఓడిపోతున్నా నేను కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా నా మంచి కెప్టెన్సీతో 171కి మిమ్మల్ని అయితే అందరినీ పిసికినా, కానీ బ్యాటింగ్ చూస్తే అందరూ చేతులు ఎత్తేసిరి. ఇదైతే తోండి, అంత హిట్టర్స్ పెట్టుకుని కూడా మేము ఓడిపోతాం అనుకోలే. నేను హిట్టర్స్ నమ్ముకోను, హిట్టింగ్నే నమ్ముకుంటా. పవర్ ప్లేలో 2 కాదు ఒక 5 వికెట్లు పడినాయి, అయినా నేను 6లు కొట్టేది మాత్రం మానుకోను. అందుకే ఈ మ్యాచ్లో 57 రన్స్ కొట్టిన, బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్. ఎనీవేస్, నా రివెంజ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. 2022లో T20 వరల్డ్ కప్ కెప్టెన్ ఎవరు? నేనే కదా. దానికి రివెంజ్ ఇక్కడ తీర్చుకున్నా. రోహిత్ వికెట్ కనుక తీయగలిగింటే మ్యాచ్ మనమే గెలుస్తుండే. వాళ్ళైతే 150 రన్స్ కూడా కొట్టిండ్లాప్రు. మనకి ఫస్ట్ లోనే విరాట్ అలాగే పంత్ వికెట్లు అయితే దొరికింది. అదే ఫామ్ లో రోహిత్ వికెట్ తీసింటే ఇప్పుడు మనం ఫైనల్ పోయిండము. మన దరిద్రం ఏం చేసేకైతుందిలే. ఇంకా నేను రోహిత్ అనే వికెట్ తొందరగా తీసింటే కూడా అయితే సూర్య నిన్ను సూర్య బాయ్ మిస్టర్ 360 చూసా కదా. ఈ మ్యాచ్ లో 50 మిస్ అయిందని నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. నేను కనుక ఇంకొక 2-3 బాల్ ఆడింటే స్కోర్ ఆడో దాటేసిన్నో. ఈ T20 వరల్డ్ కప్ ఈవెంట్ ఎవరు కండక్ట్ చేస్తా ఉండేది? అర్జెంటుగా వాళ్ళు నాకు ఫోన్ నంబర్లో అయితే పంపి, నేనైతే అర్జెంటుగా వాళ్ళతో మాట్లాడాలి. అరే కుల్దీపు, ఎందుకంత గుస్స అవుతున్నావు? ఏమో చెప్పొచ్చు కదా. ఆయన ఇప్పుడు వాళ్ళతో నీకేం పని ఏముంది? మ్యాచ్ ఆడినప్పుడు ఒక మ్యాచ్లో ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇస్తారు. ఈ మ్యాచ్లో నాదే బెస్ట్ ఫిగర్స్, వానికంటే ఎకానమీ నాదే తక్కువగా ఉంది. అయినా కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎత్తుకోపోయి అక్షర్ పటేల్కి ఇచ్చిండారు. ఇదైతే తొండి. ఇప్పుడు నేను కష్టపడి 3 వికెట్లు తీసిన ఇండియా ఫ్యాన్స్ అయితే నన్ను ఒక్కరు కూడా గుర్తించడం లేదు. అందుకే నా బాధ అవుతా ఉంది. అందుకే నేను అయితే వాళ్ళకి కంప్లైంట్ చేస్తా. అరే కుల్దీప్, నువ్వు తీసింది బొకడా వికెట్లు, వాడు తీసింది మెయిన్ వికెట్లు. అది కూడా ఏమి మ్యాచ్ ఫస్ట్ లోనే తీసేసే వాడైతే. అందుకే వానికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చినది. నువ్వైతే ఏం బాధపడుకో, మనమైతే ఫైనల్ పోయిండాం. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ గాయ్స్. ఇది కదా మన టీమిండియా ఫ్యాన్స్ అయితే మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. ఇదే ఫామ్ లో మనమైతే ఫైనల్ గెలిచేద్దాం. అంతవరకు ఎంజాయ్ పండుగ. అది ఫ్రెండ్స్ వీడియో. ఇండియా అయితే సక్సెస్ఫుల్ గా రివెంజ్ తీర్చుకొని ఫైనల్లోకి అయితే అడుగు పెట్టేసింది. ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.